హాయ్! ఇప్పుడు మనం వైజాగ్‌లో ఉన్న బొటానికల్ గార్డెన్‌కి వచ్చాము. చూడండి. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తుంది. క్రిందసారి శిల్పారామం దగ్గరికి వచ్చాం. అలాగే స్టేడియం దగ్గరలో అంటే ఎండాడికెళ్ళి యూటర్న్ తీసుకుంటే ఇది వస్తుంది. సాధారణంగా మీ పిల్లలందరూ ఎక్కువ మంది ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కదా, ఈ బాటనీ మొక్కలతో ఏం పని అని అనుకోకండి. పిల్లలకి ఖచ్చితంగా కూడా తెలియజేయాలి. ఎందుకంటే మనకి మొక్కలు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ బొటానికల్ గార్డెన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. అలాగే వాటి పేర్లని శాస్త్రీయ నామాలతో సహా వివరించడం జరిగింది. అలాగే కొన్ని బోర్డ్స్ ఏవైతే పరిణామ క్రమంలో జరిగాయో ఆ బోర్డ్స్ని కూడా సూచించడం జరిగింది. అలాగే పిట్టలు, రకరకాల పక్షులు కూడా ఉన్నాయి. అలాగే ఉసిరి చెట్లు కూడా. చెప్పాలంటే మీరు ప్రత్యేకించి ఖచ్చితంగా చూడవలసిన ప్రాంతం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీని శాస్త్రీయ నామంతో పాటుగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిల్లలకి తెలియజేయాలి. వాళ్ళకి బాటనీ అనేది లేకపోవచ్చు, కానీ ఒకసారి కంటితో చూడడం వల్ల వాళ్ళకు కూడా మొక్కల మీద సరైన అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. అందరికీ తెలిసిందే, మొక్కలు వివిధ రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రజెంట్ అయితే అన్సీజన్ వల్ల కొన్ని ప్లాంట్స్ డ్రై అయిపోయి ఉన్నాయి. అయినప్పటికీ కూడా బాటనీ జువాలజీ చదివే వాళ్ళకి, అలాగే బిలో 10th క్లాస్ వాళ్ళకి ఒక్కసారైనా మనం చూపించామంటే వాళ్ళకి లెసన్స్ చెప్పేటప్పుడు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా అంటే లీవ్స్ మనం ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. పువ్వుల ద్వారా కానీ, లేకపోతే ఆకులు, వాటి ఆకారాలు, మళ్ళీ అలాగే పత్రాల తాలూకా అంచులు ఏ విధంగా ఉన్నాయి, కొన్ని రంపపు అంచులు, కొన్ని సమాంతర అంచులు. అలాగే మరి పత్రాలు చదివేటప్పుడు 10th క్లాస్, బిలో 10th క్లాస్ చదివేటప్పుడు ఈనెల వేపనము, నడిమి ఈయన ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా మనం చూసుకుంటే ప్రతిదీ కూడా ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు ఏ విధంగా మనం చూపించవచ్చు. ప్రతిదీ కూడా మన అందుబాటులో కొన్ని మొక్కలు మనకు ఉండకపోవచ్చు. దీనివల్ల ఏంటంటే పిల్లలకి అర్థమవుతుంది, ప్లస్ టీచర్స్ కూడా పిల్లలు వెంటనే అందుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏకదళ బీజ మొక్కలు అనేసరికి కొబ్బరి, తాటి, అలాగే అరటి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. అలాగే వరి, ఇవన్నీ కూడా మనకు వరి అన్నీ అందుబాటులో ఉంటాయి. అదే ఇక్కడ కొన్ని ప్లాంట్స్ మాత్రం చాలా స్పెసిఫైగా ఉంటాయి. మన దగ్గర లభించేవే, మన ప్రాంతంలో లభించేవే, కాకపోతే ఇక్కడ ప్రత్యేకించి వాటి పేర్లతో సహా గుర్తించడం అనేది జరిగింది. దానికి ఒక బోర్డు ఇచ్చారు. దాని మీద ఆ ప్లాంట్, దాని ఫ్యామిలీ, దాని క్లాసిఫికేషన్స్, దాని క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చూపించండి పిల్లలకి. అంతేకాకుండా ఇక్కడ చాలా ఎంటర్టైన్మెంట్, అంటే ఒక పార్క్ లాగా చాలా విశాలంగా ఉందండి ఫస్ట్ పాయింట్. అలాగే ఇక్కడ నర్సరీ కూడా ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, మారేడు, మీరు సాధారణంగా ఎక్కువ మంది పూజ చేస్తూ ఉంటారు. మారేడు మొక్కలు ఇక్కడ లభిస్తూ ఉన్నాయి, చూశాను నర్సరీలో. అలాగే ఉసిరి చెట్లు, ఉసిరికాయలతో సహా చూడడం జరిగింది. చాలా చక్కగా ఉంది. ప్లస్ ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా పిల్లల్ని క్యారేజ్ ఏమైనా తెచ్చుకొని తినాలన్నా, పిల్లలకి ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళకి తినిపించాలన్నా సరదాగా, అంటే శిల్పారామం అయిపోయింది, ప్రతిసారి శిల్పారామం వెళ్ళారు కదా, చుట్టుపక్కల కాలేజీలు, హై స్కూల్లో ఉన్న పిల్లలు వాళ్ళకి రిక్రియేషన్స్ కోసం వాళ్ళకి అవుటింగ్కి ఇచ్చేటప్పుడు లాంగ్ వెళ్ళిపోకన్నా రెండో ప్రాంతం, అంటే శిల్పారామం తర్వాత రెండో ప్రాంతం బొటానికల్ గార్డెన్ పిల్లలకి ఎడ్యుకేషన్ అందించినట్లుగా ఉంటుంది. అట్ ది సేమ్ టైము మంచి వాతావరణం, ప్రశాంతమైన గాలి, ఓపెన్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంది కూర్చోవడానికి, పిల్లలు కూర్చొని తినడానికి, ఫొటోస్ తీసుకోవడానికి. అలాగే తోట కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ నేను 2 పాటలు కూడా షూట్ చేయడం జరిగింది. అది నా ఛానల్లో మీరు చూస్తే తెలుస్తుంది. 2 పాటలు కూడా చాలా చక్కగా వచ్చాయి. అలాగే మీరు కూడా అలాగే ఇండోర్ ప్లాంటోరియం ఒకటి ఉందండి.
మేము వచ్చేసరికి ఆల్రెడీ పెళ్ళి ఫోటోషూట్స్ ఏవో జరుగుతున్నాయి. ఇండోర్ ప్లాంట్ అంటే కంప్లీట్గా ప్లాంట్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని పెట్టి వాటర్ ఫాల్ పెట్టి చాలా చక్కగా ఉంచారు. అక్కడ ఫొటోస్ కానీ పిక్చర్స్ కానీ చూడండి. ఇది ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తుంది. చూడండి, ఈ ప్లాంట్స్ అని కూడా నర్సరీ అనమాట. ఈ నర్సరీలో మనకు కావాల్సిన మొక్కలు మనం కొనుక్కొని పట్టుకెళ్ళచ్చు. చూస్తున్నారు కదా. అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మారేడు ఉంది, ఉసిరు ఉంది, నేల ఉసిరు ఉంది. ఓన్లీ సైన్స్ చదివే వాళ్ళకి మాత్రమే కాకుండా ఒక్క లుక్లో పిల్లలందరికీ కూడా ఈ ప్లాంట్స్ మీద సరైన అవగాహన రావడం కోసం, అది కదా మనకు ముందు ఇంపార్టెంట్. ఇవన్నీ మారేడు, అలాగే రేలా మొక్కలు, ఏగిస్ మొక్కలు, ఏగిస, ఇవన్నీ మీరు చూసే ఉంటారు, కానీ ఒకసారి యూట్యూబ్లో గుర్తు చేసుకోవడం. చూడండి, దూరంగా కనిపిస్తుంది నేనే. ఈ గార్డెన్లోనే 2 సాంగ్స్ కూడా చేయడం అయింది. మీరు చక్కగా పిల్లలతో వస్తే చక్కగా ఈ గార్డెన్లో కూర్చొని హ్యాపీగా మీరు తినచ్చు, హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. అందం, మొక్కలు ఇచ్చే అందం, ఆనందం ఇంకేమి ఇవ్వదండి ప్రకృతిలో. మీరు బయటన షోలో చూడండి, ఒకసారి ఉసిరికాయలు చూడండి. మనం కొట్ల మీద పోసి అమ్మడం వేరే, కానీ అలా చెట్లకి ఉసిరికాయలు చూసేటప్పుడు దాని ఆనందం వేరు. ఒకసారి గార్డెన్ అంతా ఒక లుక్ వేద్దాం. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు వచ్చినా కూడా 1 గంట 2 గంటలు హ్యాపీగా రిలాక్స్ అవ్వాలన్నా ఎక్కడే షాపింగ్ మాల్కి వెళ్ళిపోతుంటారు సాధారణంగా. అక్కడికి వెళ్ళి నిలబడడం, కూర్చోడానికి ప్లేస్ ఉండదు, ఏముందో ఆర్టిఫిషియల్ ఏసీలోన ఇబ్బంది పడే కన్నా ఇలాంటి గార్డెన్స్ అంటే ఎక్కడికక్కడ ఉంది. వైజాగ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే కాంప్లెక్స్ దగ్గర మీరు రిలాక్స్ అవ్వాలంటే సెంట్రల్ పార్క్ ఉంది, లేదు ఇలా స్టేడియం దగ్గరికి వచ్చి పిల్లలకి రిసీవ్ చేసుకోవడానికి 2 hours 3 hours టైం ఉంది అంటే ఇటువంటి శిల్పారామం అవ్వచ్చు, లేకపోతే ఈ బొటానికల్ గార్డెన్ అవ్వచ్చు. ఇంకా ఎక్కువ టైం ఉంది, మీకు ఓపిక ఉంది అని అడగలను అంటే జూ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు జూ కూడా చక్కగా చేసి చూపిస్తాను. జూ వీడియో అయితే మాత్రం నేనే తీయాలంట, మా పాప తీయననేసింది, ఎందుకంటే అంత దూరం నేను నడలేనన్నది. అంతే, నేనైతే నడవగలను, కథ అంత క్లారిటీగా వీడియో తీయలేను కనుక ప్రాక్టీస్ అయ్యి మీకోసం జూ కూడా నెక్స్ట్ వీడియోలో చక్కగా తీపిస్తాను. ఇది చూడండి, ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇందులో. స్ప్రింకిల్స్ ద్వారా వాటర్ స్ప్రే చేస్తున్నారు. ఇక్కడ తీసిన పాటకు మంచి వ్యూస్ కూడా వచ్చాయి.
ఎందుకంటే నాకన్నా మొక్కలు చాలా అందంగా ఉంటాయి కదా, వాటి కోసం వ్యూస్ ఎక్కువ వచ్చినట్లు ఉన్నాయి. ఏదైనా సరే మనం అందరం చాలామంది అద్దం ముందు నిల్చుని చాలా అందంగా ఉన్నాం అనుకుంటాం, కానీ ప్రకృతిలో మొక్కల ముందు ఎవరు అందమైనా సరే ఇంక మరేం చెప్పలేను నేను. చాలా బాగా వచ్చింది.